క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బాయిగో వసతి గృహహింస, అద్దె భవనాలు, అధ్వానంగా సౌకర్యాలు, కలుషిత ఆహారంతో పదే పదే అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు, ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలు, పాము కాటతో పిల్లల మృతి, దోమల బిడతతో జ్వరాలు, ఎలుకలు కొరికి అస్వస్థత, ఇరుగ్గదుల్లోనే తరగతులు, అక్కడే పడకలు కూడా, కార్పెట్లు చెద్దరు లేవు, 3 జతల దుస్తులు ఇవ్వలే, శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యలకు పరిష్కారం, కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటు. ఇప్పుడు భవనాలు నిర్మించడానికి పైసలు అయితే బడ్జెట్లు ఏం కనిపించలే, ఈ భవనాలు హాస్టల్ భవనాలు కడితేందుకైతే. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం ఇటీవల కాలంలో పెరిగిన కథనాలు ఇవి. మరి ముఖ్యంగా గురుకులాల వసతి గృహాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి గురుకులాల విజిట్ చేపట్టింది. అక్కడ పరిస్థితుల్ని గమనించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలు ఉన్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకొని కూర్చున్నాయి. కొన్ని చోట్ల సరిపడా తరగతి గదులు లేవు, పడకలు లేవు, నేలపైనే పడుకుంటున్నారు. ఆరు బయటే భోజనం చేయాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు సగం కూడా తినకుండా వదిలేస్తున్నారు. గురుకులాలు మొదలై 2 నెలలైనా కార్పెట్లు చెద్దర్లు ఇవ్వలేదు, 3 జతల దుస్తులు ఇవ్వలేదు. మరికొన్ని చోట చుట్టూ ప్రహరీ గోడలు కూడా లేవట. ఇగో యాదాద్రి జిల్లా కేంద్రంలో గురుకుల స్కూల్ పైకప్పు ఇగో ఇట్లా ఊసిపోయి పడ్డది. సిద్దిపేట జిల్లాలోని చేరియాల గురుకులంలో తలుపులు లేని మరుగుదొడ్లకు ఒక్కదానికి తలుపులు లేవు. నాయకులు తీసుకొని అలా కూర్చోబెట్టాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకుల పిల్లల్ని, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పిల్లల్ని తీసుకుపోయి అలా కూర్చోరు అని చెప్పి కూర్చుండ పెడితే మాకేమైనా సిగ్గు వస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థి పేరు రాజేష్. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 4-5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయినా పాఠశాలలోనే చికిత్స చేస్తున్నారు. దోమల బిడతతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇగో సంగారెడ్డిలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కిటికీకి సంచుల తెర. ఇగో ఇవి చూపిరి మనం విదేశాలకు, ప్రపంచ దేశాలకు ఇవి చూపిరి. మన హాస్టల్స్, మన స్కూల్స్, మన వ్యవహారము, మన విద్య ఎట్లా అందిస్తున్నాం. ప్రభుత్వ విద్యను సత్యనాశనం చేస్తందుకే. విద్యా వైద్యం మీద మనం ఎప్పుడైతే ఖర్చు పెట్టమో ఈ దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నట్టే లెక్క. ఇగో జ్వర స్వైర వ్యవహారం, 3000కు దగ్గరలో డెంగీ కేసులు, 6500 టైఫాయిడ్ కేసులు. రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ, మలేరియా ఏజెన్సీ జిల్లాలో ఎక్కువ. ఇంటికి 1-2 బాధితులు. దోమల బెడద తీవ్రం. ఫాగింగ్ లేనే లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తున్న రోగులు. పడకలు దొరకని దైన్యం. ఇళ్ల వద్దే చికిత్స. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కరువు. ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో 2 మృతి. ఇబ్రాహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా వైద్యుల నిర్లక్ష్యంతోనేనంటున్న కుటుంబ సభ్యులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉల్వనూరులో జ్వరంతో మంచం పట్టిన వ్యక్తి. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఎస్ఎల్బిసి, డిండి ఇవైతే బాగుంటాయి. ఆయకట్టు ప్రాజెక్టులు, అంచనాలు ఇవి సర్కారు బడులు, సర్కారు హాస్టళ్ల మీదే ఎవరికి సోయలేదు. ఆ విద్యా హక్కు చట్టం అని అమలు చేయరంటే దాని మీద సప్పుడు చేయరు. విద్యా హక్కు చట్టం అమలు చేస్తే చట్టాన్ని అమలు చేయమంటారు. చట్టం అయింది అది. సీతారామతో ఖమ్మం సస్యశామనం. 15న సీఎం రేవంత్ చేత ప్రాజెక్టు ప్రారంభం. సీతారామ ట్రయల్ రన్ ప్రారంభంలో ఉత్తమ్. ఇక రైలు పట్టాలపై ఘోరం. రైలు ఢీకొని 2 కూతులతో సహా రైల్వే ట్రాక్ పైన మృతి. భర్త కన్నబిడ్డలను కళ్ళెదుటే కోల్పోయిన భార్య. మేడ్చల్లోని గౌడవేల్ రైల్వే స్టేషన్లో దుర్ఘటన జరిగిందట. ఇక ఎప్పుడైతే కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులు పైసలు ఎడ మిగిలితాయి అంటే ప్రాజెక్టుల కాడ మిగులుతాయి, సర్కార్ బడులు కట్టే కాడ మిగిలాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, అటు కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ, ఉన్న ప్రభుత్వాలు కానీ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ 2 చెడిపోతే ఆ దేశం ఆరోగ్యం చెడిపోతుంది. 30 ఇప్పటికిప్పుడు ఈ నాయకులు చెప్పిన మాటలు ఏంటి? ఇప్పుడు ఒక 30 లక్షల కొత్త ఆయకట్టు, ఆ తర్వాత 1 కోటి ఎకరాల మాగాణం వాళ్ళది, ఆ తర్వాత ఇదివర వీళ్ళన్నీ చూస్తే కూడా మొత్తం భారతదేశం అంతా నీళ్ళు ఇచ్చిన పైసలు ఖర్చు పెట్టారు. నీళ్లు లేవు, నిప్పులు లేవు, మన్ను లేవు, మశానం లేదు. విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అందులో చదువుకునేటువంటి పేద బలహీన వర్గాల బిడ్డల జీవితాలను నాశనం చేసినట్టే. దాన్ని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో విద్యా వైద్యాన్ని మనం ఖచ్చితంగా మన స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన. అందుకోసమే నిన్న మా గ్రామంలో మేము చేసినాం. నిన్న మా గ్రామంలో మా గ్రామస్తులందరినీ 1968 నుంచి మొన్నటి వరకు చదువుకున్నటువంటి పిల్లలందరినీ నిన్న తీసుకొచ్చి మా గ్రామంలో
హై స్కూల్ మొత్తం సాఫ్ చేయించినాం, అక్కడ బిల్డింగ్స్ కట్టిస్తా ఉన్నాం. అక్కడ పాత విద్యార్థులకు 5,000 రూపాయల సభ్యత్వం తీసుకొని గవర్నమెంట్కి ఎదురు చూడకుండా 1 కోటి రూపాయల ఫండ్ తయారు చేసి తద్వారా మా మాదాపురం గ్రామంలో అక్కడి నుంచి ఒక్క ప్రైవేట్ స్కూల్కు పంపకుండా స్కూళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడ సంకల్పం తీసుకోవడం జరిగింది. మా గ్రామ పెద్దలు, మా సోదరులు, మా ఆత్మీయులందరూ కూడా ఇవాళ కష్టపడి ఆ పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైన ప్రాథమిక పాఠశాలను, జిల్లా పరిషత్ పాఠశాలను మా గ్రామం నుంచి చూపిస్తాం ఖచ్చితంగా. సరే, ఇక మిగతా మీ గ్రామాల్లో కూడా దయచేసి ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేయండి. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి సోదరులారా. ఈ లైక్ బటన్ని క్లిక్ చేస్తేనే, అలాగే షేర్ చేయండి. ఇవాళ ఖచ్చితంగా ఎర్ర సత్యం అన్న డిపి ప్రతి ముదిరాజు, ప్రతి బీసీ బిడ్డకు వాట్సాప్లో పెట్టుకోరి. రైట్, థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.